ఇవాళ 2.5 మాసాలుగా ఈ వేదికపై ఉన్న మేమందరం మా ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి మిత్రులందరూ జిల్లాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు విపరీతమైనటువంటి ప్రయాసాలకు ఓర్చి ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని తీవ్రంగా ప్రయత్నం చేసినప్పటికీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా విధించినటువంటి గైడ్లైన్స్ వల్ల ఇలా ఎంత నష్టం జరుగుతుంది తెలంగాణకి అంటే, గతంలో మనం చూసాం బీహార్, వెస్ట్ బెంగాల్లో ఈ రకమైనటువంటి ప్రాక్టీస్ చేసి దొంగదారిన ఎన్నుకోబడినటువంటి బీజేపీ ఇక్కడ కూడా అదే వైనాన్ని అవలంబించినట్టు కనబడతాం. విచిత్రం ఇది. మనకి ఈ రాష్ట్రంలో 3,38,26,448 ఓట్లుంటే ఇదివరకే తెలంగాణ రాష్ట్రంలో ఆబ్సెంటీస్ కానీ షిఫ్ట్ అయినటువంటి ఓట్లు కానీ, డెత్ కానీ, డూప్లికేట్ కానీ ఏఎస్డిడిల పేర్ల మీద 73,39,235 ఓట్లు అంటే 21%, దాదాపుగా 21% పైబడి ఓట్లని నిరాకరించారు, తొలగించేశారు. అంటే ఉన్న ఓట్లలో దాదాపు 22% ఓట్లు ఆల్రెడీ డిలీట్ చేశారు. ఇంకా అనుమానాస్పదంగా ఉన్న ఓట్ల సంఖ్య చూస్తే అసలు మతిపోతా ఉంది. 2002కి ఓటేసి ఉండాలి, ఆ పత్రాలు ఉండాలనే కండిషన్ పెట్టడం వల్ల 2008లో డీలిమిటేషన్ అయినప్పటికీ కాన్స్టిట్యూషన్లు మారినాయి, ఓటర్ లిస్టు మారింది, పౌరుల యొక్క స్థానాలు మారినాయి. ఇవన్నీ ఏవి పరిగణలోకి తీసుకోకుండా 2002 కండిషన్ పెట్టడం వల్ల చాలా మంది ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వలేకపోతా ఉన్నారు. ఎంత నిర్దాక్షిణ్యంగా వ్యవహరిస్తుంది ఎలక్షన్ కమిషన్ అంటే, దాదాపుగా 32,37,000 ఓట్లు అసలు మ్యాపే కాలేదని చూపిస్తాం. అనామలీస్, డౌట్ఫుల్ ఓట్లు 60,50,000 పైచిలుకు. 73,000 ఆల్రెడీ తీసేశారు, 21% తొలగించేశారు. దానికి అదనంగా 32,000 అన్మ్యాప్డ్ కింద, 60,000 అనామలీస్ కింద చూపెట్టడం వల్ల ఈ 73,000 కలుపుకుంటే దాదాపు 1,66,27,000 ఓట్లు, 32 లక్షలు, సారీ, అన్మ్యాప్డ్ ఓటర్స్ 32,37,401. అనామలీస్ డౌట్ఫుల్ గా ఉన్నాయి 60,50,918. వీళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఈ 92 లక్షల వాళ్ళకి నోటీస్ ఇచ్చారు. ఆ నోటీసులో సరైన ప్రమాణ పత్రాలు ఇవ్వకుండా ఇవి కూడా పోతాయి. ప్రమాణ పత్రాలు ఇవ్వాలంటే 2002కు లింక్ పెడతా ఉన్నాం. ఇదంతా అన్యాయం. ఇది భారతదేశంలో పుట్టిన పౌరుడు ఇప్పుడు ఎక్కడుంటే అక్కడ పోయి ఓటు నమోదు చేసుకోవాలి, కానీ అది లేకుండా ఇంత నిర్దాక్షిణ్యంగా ఓటు తీసేయడం అనేది ఏ ప్రజాస్వామ్యంలో మీరు సూచిస్తా ఉన్నారు? Subscribe us and press the bell icon for more interesting updates.